మరి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం, అది మంచి కార్యక్రమం కాబట్టి వాళ్ళు కూడా అనుమతి తెలపటం, ఆ ధర్మిల పెద్దలు స్వామిదాస్ గారు విజయవాడ జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ యొక్క ఎగ్జిక్యూటివ్ ఎవరైతే చీఫ్ ఉన్నారో, ఈ రక్తం సేకరించే క్యాంపుకు సంబంధించి చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడటం, మరి వాళ్ళు ఆ రక్తదాన శిబిరాన్ని కండక్ట్ చేసే విధానంలో వాళ్ళు అంగీకరించడం, మరి 20వ తారీఖున 20 మంది స్టాఫ్తో తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. మరి అక్కడ చాలామంది కార్యకర్తలు, అభిమానులు మరి రక్త నమూనాలు ఇవ్వటం, రక్త సేకరణ కూడా జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో పెద్దలు స్వామిదాస్ గారి మీద, వారి సతీమణి మీద, ప్రీతం నేత మద్దిరెడ్డి సూర్యారెడ్డి గారి మీద, యనమల రామచంద్రారెడ్డి గారి మీద వగైరాలు మొత్తం 20 మంది ఆసుపత్రి ప్రెమిసెస్లో బలవంతంగా వచ్చి మరి అక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు, ఫ్లెక్సీలు కట్టారు, అక్కడ ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టారని ఒక కంప్లైంట్ కూడా ఇచ్చినట్లుగా, ఒక 20 మంది మీద కేసు నమోదు చేసినట్టుగా చెప్తున్నారు. అసలు మనం ఎక్కడున్నాం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా, మరి రాచరికంలో ఉన్నామా, నియంతృత్వ పరిపాలన ఉన్నామో మనకు అర్థం కావట్లా. ప్రభుత్వ అధికారుల యొక్క అనుమతి లేకపోతే విజయవాడ నుంచి అధికారులు రారు కదా. మరి ఏమిటి అక్రమ కేసులు అర్థం కావట్లా. ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు పుట్టినరోజుకి, ముఖ్యమంత్రుల పుట్టినరోజులకి, మరి సెలబ్రిటీస్ పుట్టినరోజులకి అభిమానులు మరి కార్యక్రమాలు చేయటం, రక్తదానం ఇవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగానే మరి మాజీ సీఎం గారు, ఎంతో ప్రజాదరణ కలిగిన నేత జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ప్రజల్లో అక్కడికి వచ్చి స్వచ్ఛందంగా మరి రక్త నమూనాలు ఇవ్వటం జరిగింది. దానికి సంతోషపడకుండా మరి ఈ రోజున అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజున కార్పొరేట్ హాస్పిటల్కి సంబంధించిన బ్లడ్ నిల్వ ఉంచే కేంద్రాలకు వెళ్ళి మరి రక్తం సేకరించాలంటే వేలాది రూపాయలు పేదవాళ్ళు ఖర్చు పెట్టే పరిస్థితి. వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో మా నాయకుడిని పుట్టినరోజు సందర్భంగా మేము పేదవాడికి మంచి జరగాలనే ఉద్దేశంతో రక్త నమూనాలు ఇస్తే దాని మీద కూడా కేసులు పెడతా ఉంటే మరి ఈ ప్రభుత్వం తీరు ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి.